గద్దర్ గారితో చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. ఒక్కొక్క రోజు నాకు గద్దర్ గారు వస్తే గుండె ఆగిపోయేది. ఎందుకంటే గద్దర్ గారు ఉదయం 8కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవారు. నేను అప్పటికే ఆయన షూటింగ్ రెడీ అవుట్ చేయడానికి నేను రెడీ చేసేవాడిని. సార్ తొందరగా వెళ్దాం, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారని. గద్దర్ గారు అడుగు పెడితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్. ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా వాళ్ళిద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు. ఒకరోజు నేను అడిగాను, ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే, గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక పుస్తకం, ఒక ఒక వెలుగు, మనుషులు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని. ఆ జ్ఞానంతో గడపడం నాకు షూటింగ్ అంటే ఇది ఎక్కువ ఇష్టం కాబట్టి ఈయనతో గడుపుతాను అంటూ ఉండేవారు. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు ప్రతిరోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు.